పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లనాగుల వెంకన్నతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమ శివాయ, గ్రామ సర్పంచ్ కవిత, మురళి, ఆలయ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ఆలయ ప్రజలకు, ముఖ్యంగా జనగామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శివుని అనుగ్రహంతో ఈసారి ప్రజాపాలన సజావుగా జరిగి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఆ శివేన ఒకటే వేడుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలందరికీ అన్ని విధాల పథకాలు అందాలని చెప్పి ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ శివ అనుగ్రహంతో పెద్ద ఎత్తున అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడ సిద్ధలగుట్టకు వచ్చి సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవడం నాకు చాలా సంతోషం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ప్రజాప్రభుత్వం ఇంకా సంక్షేమ పథకాల్లో ముందు ఉండాలని చెప్పి ఇక్కడ జనగామ ప్రజలకు, ఆలయ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా జనగామ జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శివుని మహాశివరాత్రి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మా సిద్ధిలగుట్టలో ఈ కళ్యాణానికి అందరూ రావాల్సిన కోరుకుంటున్నాను. అది మరియు మా జనగామ జిల్లా ప్రజలందరూ ఈ శివరాత్రి నుంచి ఇంకా అందరికీ మంచి జరగాలని, అందరూ పాడి పంటలతో, అందరూ ఆరోగ్యాలతో చాలా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.